యూట్యూబ్ వీడియోస్కి సినిమా సాంగ్స్ ఆర్ సినిమా మ్యూజిక్ వాడచ్చా? అసలు సినిమా మ్యూజిక్ వాడితే ఏమవుతుంది? షార్ట్ వీడియోస్కి సినిమా మ్యూజిక్ వాడుతున్నారు కదా, మరి లాంగ్ వీడియోస్కి వాడచ్చా? అసలు సినిమా మ్యూజిక్ వాడాలంటే మనం ఎక్కడి నుంచి వెళ్ళి ఈ సాంగ్స్ అనేది మ్యూజిక్ అనేది తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. మీరు ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనెక్టింగ్ ప్రశాంత్. అసలు సినిమా మ్యూజిక్ వాడచ్చా లేదా? యాజ్ పర్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం సినిమా మ్యూజిక్ అనేది మనం వాడకూడదు. అంటే ఓన్గా మనం కంపోజ్ చేసుకున్న సాంగ్స్ అయితే వాడచ్చు, బట్ సినిమా వాళ్ళు కంపోజ్ చేసిన మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మనం అయితే వాడకూడదు. వాడితే ఏమవుతుందంటే మనకు కాపీరైట్ స్ట్రైక్స్ ఆర్ క్లైమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ కాపీరైట్ క్లైమ్స్ ఆర్ స్ట్రైక్స్ వస్తే ఏమవుతుందంటే మన ఛానల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఏంటంటే మనకు మానిటైజేషన్ టైంలో మనకు అప్లై చేసి ఏంటంటే రిజెక్ట్ అయిపోతుంది. బికాస్ ఏంటంటే మనకు కాపీరైట్ స్ట్రైక్ వస్తే ప్రాబ్లం, కాపీరైట్ క్లైమ్స్ వస్తే అంత ఏం ఎఫెక్ట్ అయితే ఉండదు. బట్ మానిటైజేషన్ టైంలో మాత్రం ఇవన్నీ రిమూవ్ చేసుకొని మనం అయితే మానిటైజేషన్కి అయితే అప్లై చేయాలి. చాలా మంది అయితే ఏమనుకుంటారు అంటే సినిమా మ్యూజిక్ షార్ట్స్లో వాడుతున్నారు కదా, అంటే అవి జస్ట్ మనకు ఏంటంటే 30 సెకండ్స్ ఇలా ఉంటుంది కాబట్టి మనం వాడచ్చు. బట్ ఏంటంటే వాటికి క్లైమ్స్ అయితే వస్తాయి, బట్ వాటికైతే మనకు మానిటైజేషన్ అయితే ఎలిజిబిలిటీ ఉండదు. ఆ లాంగ్ వీడియోస్లో మాత్రం అసలు సినిమా మ్యూజిక్ అనేది వాడకపోవడమే బెటర్. ఎందుకంటే కాపీరైట్ క్లైమ్స్ వేస్తే నో ప్రాబ్లం, కాపీరైట్ స్ట్రైక్స్ వేస్తేనే ప్రాబ్లం. అసలు ఈ మ్యూజిక్ అనేది మనం ఒకవేళ మనం సినిమా మ్యూజిక్ వాడాలంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే మనకు సపరేట్గా యూట్యూబ్ స్టూడియోలోనే మనకు ఈ యూట్యూబ్ వాళ్ళు అయితే కొన్ని కంపోజ్ చేసిన అంటే మ్యూజిక్స్ అయితే మనకు దాంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనకు యూట్యూబ్ లైబ్రరీలో ఉంటుంది అన్నట్టు. ఈ పక్కనైతే నేను ఒకసారి మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. అంటే మనకు యూట్యూబ్ లైబ్రరీలో అయితే మనకి ఈ సాంగ్స్ అయితే ఉంటాయి. యూట్యూబ్ స్టూడియోకి వెళ్తే మనకు అక్కడ మనకు సైడ్కి యూట్యూబ్ లైబ్రరీ అని ఉంటుంది. ఆ యూట్యూబ్ లైబ్రరీ మీద క్లిక్ చేస్తే మనకైతే యూట్యూబ్లో ఉండే ఈ సాంగ్స్ అంటే యూట్యూబ్ వాళ్ళు ఓన్లీ యూట్యూబ్ కోసం వాడే సాంగ్స్ అయితే మనకు పక్కనైతే కనిపిస్తాయి. ఒకసారి చూడండి. ఈ మ్యూజిక్ అయితే మనం వాడచ్చు. అంటే ఈ మ్యూజిక్ వాడితే మనకైతే కాపీరైట్ క్లైమ్స్ కానీ స్ట్రైక్స్ కానీ ఎలాంటివి అయితే రావు. నా సజెషన్ ఏంటంటే ఈ సినిమా మ్యూజిక్ వాడడం అయితే అవాయిడ్ చేయండి. ఒకవేళ కనుక మీరు వాడాలి అనుకుంటే మాత్రం జస్ట్ 2-3 సెకండ్స్ అంత మించి అయితే ఎక్కువ వాడకూడదు. వాడితే ఏంటంటే మనకైతే ఈ స్ట్రైక్స్ వస్తాయి. 3 స్ట్రైక్స్ వచ్చాయంటే మన ఛానల్ అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్ వాళ్ళు అయితే మన ఛానల్ని అయితే టెర్మినేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే యాజ్ పర్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం వేరే వాళ్ళు కంపోజ్ చేసినా కానీ, వేరే వాళ్ళ వీడియోస్ కానీ, వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ వాడకూడదు. మన ఓన్ కంటెంట్, మన ఓన్ వీడియోస్ మాత్రమే మనం అయితే వాడాలి. అలా అయితేనే మనకైతే యూట్యూబ్లో మానిటైజేషన్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.